ఆరోగ్య ప్రయోజనాలను అందించడానికి కొన్ని ఆహారాలు తప్పనిసరిగా వండుకొని మాత్రమే తినాలి. అనేక కూరగాయలు మరియు పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవడం చాలా మందికి అలవాటు. అయితే దీర్ఘకాలంలో మన ఆరోగ్యాన్ని ప్రేరేపించే బ్యాక్టీరియాను చంపడానికి కొన్ని పచ్చి కూరగాయలను ఉడికించాలి. అయితే పచ్చిగా తినకూడదని ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. అలా కాకుండా అందరూ తింటున్నారని మనము తింటే మొదటికే మోసం వస్తుంది. వీటిలో ముందు బంగాళాదుంపలు చాలా ముఖ్యం. కూరగాయల్లో బంగాళాదుంప రారాజు. వాటిని వేయించడం, ఉడికించడం ద్వారా తీసుకోవచ్చు. వాటిని పచ్చిగా తినలేరు. ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇది భూగర్భంలో పెరుగుతుంది. విషపూరిత పదార్థాలకు గురికావడం అనేది ఇతర కూరగాయల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఇది జీర్ణం కావడం కష్టంగా ఉండే అధిక పిండి పదార్థాలను కూడా కలిగి ఉంటుంది. వండడం వల్ల పిండిని విచ్ఛిన్నం చేస్తుంది. జీర్ణం కావడానికి కొద్దిగా సులభతరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఉడికించి తినాలి. ఆ తర్వాత బచ్చల కూర. కొన్నిసార్లు ఆకుపచ్చ ఆకుకూరలు శరీరానికి హాని కలిగించే దోషాలు ఇంకా బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. వీటిని సలాడ్లలో పచ్చిగా తినడం కంటే ఉడకబెట్టడం, వేయించడం ద్వారా తీసుకోవడం మంచిది. ఆ కోణం నుంచే బచ్చలి కూరను సైతం పచ్చిగా తీసుకోవడం ఏమాత్రం సరైంది కాదని చెబుతున్నారు. కాబట్టి మీ అరుగుదలపై దెబ్బ పడకుండా దీన్ని తినాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది క్యారెట్. కరకరలాడే క్యారెట్లు భూగర్భంలో పండుతాయి. దీనివల్ల కొన్నిసార్లు అది విషపూరితమైన పదార్థాలను కలిగి ఉండొచ్చు. వాటిని ఉడికించడం మంచిది. క్యారెట్లను ఉడికించడం వల్ల మన శరీరంలో విటమిన్ ఏగా అది మారి యాంటీ ఆక్సిడెంట్ అయిన బీటా కెరోటిన్ను ఎక్కువగా విడుదల చేయవచ్చని పరిశోధనల్లో తేలింది. ఈ విటమిన్లు మన కళ్ళకు మరియు రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. అందుకే క్యారెట్లను తినేవారు వాటిని బాగా కడిగిన తర్వాతే తినాలి. వీలైతే పచ్చివి తినవద్దంటున్నారు నిపుణులు. ఇక ఇప్పుడు పుట్టగొడుగులు. పుట్టగొడుగులను సాధారణంగా పచ్చిగా తింటారు. అవి దృఢమైన కణగోడలను కలిగి ఉంటాయి. వాటిని జీర్ణం చేయడం కష్టతరం. వాటిని ఉడికించడం వల్ల కణగోడలు విచ్ఛిన్నం అవుతాయి. దాంతో పుట్టగొడుగులు ప్రోటీన్, బి విటమిన్, ఖనిజాలను కలిగి ఉన్న అన్ని పోషకాలను విడుదల చేయడానికి సహాయపడతాయి. కాబట్టి వీటిని ఉడికించి తినడం మంచిది. ఇక ఇప్పుడు కాలీఫ్లవర్ సంగతి చూద్దాం. దీనిని పచ్చిగా ఎక్కువ మంది తింటారు, కానీ సరికాదు. అయితే ఈ తరహా క్రూసిఫరస్ కూరగాయలు వాటి సహజ స్థితిలో జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇతర కూరగాయల మాదిరిగానే ఇది కూడా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించే వివిధ పోషకాలను విడుదల చేస్తుంది. కాలీఫ్లవర్లో కాలేయాన్ని శుభ్రపరిచే ఎంజైమ్లను నిలుపుకోవడానికి, ఇంకా సాఫీగా జీర్ణమయ్యేలా చేయడానికి ఉడికించిన తర్వాత తీసుకోవడం మంచిది. కాబట్టి ఏవి పడితే అవి ఆరోగ్యం పేరిట పచ్చిగా తినేసి ఉన్న హెల్త్ పాడు చేసుకోవద్దు.